అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గడిచిన కొన్ని నెలలుగా కార్పొరేషన్కు సంబంధించిన అనేక పరిణామాలను మనం గమనిస్తున్నాం. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కడప నగరపాలక సంస్థ మొదటి సర్వసభ్య సమావేశంలో మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అప్పుడు అర్థవంతంగా చర్చ సాగించి అనేక విషయాలు కూలంకషంగా చర్చించి కడప నగరానికి కావలసిన అవసరాలను మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి కార్పొరేటర్లము మీ అందరితో కలిసి పనిచేసి కడప నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల మూలంగా కార్పొరేషన్లో ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగకపోవడం వల్ల కడప నగరపాలక సంస్థలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు సాగని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈ ప్రోటోకాల్ రగడ జరిగి మేయర్ గారు ఆయన తన ఇంటి మీద చెత్త తెలుగుదేశం కార్యకర్తలు వేయడం జరిగిందనేసి ఆయన విచక్షణ మేరకు జనరల్ బాడీలో సీటింగ్ అరేంజ్మెంట్స్ చేపట్టడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా మీటింగ్ హాల్లోకి వచ్చి గందరగోళం సృష్టించి ఏవి కూడా మేము చేసిన కార్పొరేట్లమైన తీర్మానాలు అయితేనేమి, ప్రజలకు అవసరమైన అనేక పనులైతేనేమి ఏవి కూడా తీర్మానం జరగకుండా పెండింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత కార్పొరేట్లందరం కూడా మేము తీర్మానం చేశాము, ఆ మీటింగ్కు హాజరయ్యామని చెప్పేసి స్టాండింగ్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన తర్వాత ఆ తీర్మానాలను ఇప్పటికీ ఆమోదించినారు. కానీ వాటిలో ఏవి అమలు చేశారో ఏమి అమలు చేయలేదో ఇంతవరకు కూడా గౌరవ కార్పొరేటర్లకు కానీ ఎవరికి కూడా తెలియజేయని పరిస్థితి ఉంది. గౌరవ కమిషనర్ కానీ అలాగే అడిషనల్ కమిషనర్ కానీ ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా, ఎందుకంటే ఇక్కడ మీటింగ్లు జరగడం లేదు, ఎవరు అధికారిని ప్రశ్నించే వాళ్ళు లేరు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ సంవత్సరం రోజులు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు అసెస్మెంట్ వాల్యూ ప్రకారము వాళ్ళు పన్నులు పెంచి విపరీతంగా 1000 రూపాయలు 2000 వచ్చే పన్నులు ఈరోజు దాదాపుగా ఒక్కొక్కరికి 60,000 70,000 లక్ష కొంతమందికి నోటీసులు కూడా సర్వ్ చేసిన కార్యక్రమం ఉంది. అప్పుడు మేము గత మీటింగ్లో ఏవైతే వీళ్ళు పన్నుల కోసం నోటీసులు ఇచ్చారో వాటన్నిటినీ పాలకవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరెవరూ కూడా పెంచిన పన్నులు వసూలు చేయొద్దండి, మేము మళ్ళా దాని మీద వేసేంత వరకు కూడా అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం కూడా పక్కన పెట్టి వాళ్ళు మీ కుళాయిలు పలగొడతాము, అలాగే మీ యొక్క ఆస్తులు జప్తు చేస్తామని బలవంతంగా సీజ్ నోటీసులు కూడా ఈరోజు నగరపాలక సంస్థ అధికారులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించాలంటే కనీసం ఇప్పటికి 6 నెలలు అవుతుంది మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు 20వ తేదీ కూడా మేము మీటింగ్ పెట్టాం. వీటిలో ఈ ప్రజా సమస్యలు, పెంచిన పన్నుల విధాలైతేనేమి, అలాగే అనేక సమస్యలు, ప్రజా సమస్యలు ఈరోజు మనం జనరల్ బాడీలో చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్పొరేట్లందరం మేమందరం కూడా ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా అప్పుడు అధికార పార్టీలో మేమందరం ఉన్నా కూడా ప్రజలకు వ్యతిరేకంగా అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము గలం ఇప్పించే కార్యక్రమం చేశాం. ఇప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు అధికారులు ఏవి చేపట్టినా కూడా వాటిని మేము జనరల్ బాడీలో నిలదీసే కార్యక్రమం వస్తుంది. కాబట్టి ఆ జనరల్ బాడీ మీటింగ్ని సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి ముఖ్యంగా కమిషనర్ గారు దీన్ని నిష్పక్షపాతంగా జనరల్ బాడీ మీటింగ్ 20వ తేదీ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపు 13 నెలల కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఒక్క రూపాయి నిధులు ఇవ్వని పరిస్థితి. కడప కార్పొరేషన్కు ₹1 కూడా నిధులు ఇవ్వకుండా కడప కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుండి వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు డబ్బును వాడిన పరిస్థితి ఈ నగరపాలక సంస్థ అధికారులు చేస్తున్న తీరు చూస్తుంటే
వన్ సైడెడ్గా పాలక వర్గాన్ని పక్కన పెట్టి కమిషనరే ఒక మోనార్కుగా పరిపాలన సాగిస్తున్నాడనే చందం అందరికీ తేటతెల్లమైంది. ఎందుకంటే ఈరోజు కౌన్సిల్ సమావేశం హాలు తెరచమని దాదాపు 2 నెలలుగా కార్పొరేటర్లు అయితేనేమి, మా మేయర్ గారు అయితేనేమి, మేయర్ గారు మౌలికంగా కూడా కౌన్సిల్ సమావేశం హాల్ను తెరవండి అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా తెరుస్తాం సార్, ఈ 2 రోజులు ఆ 2 రోజులు మీరు డేట్ ఇవ్వండి అని ఈ మాదిరిగా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ విధంగా చేస్తున్నాడు. బడ్జెట్ మీటింగ్ పెట్టాలి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటే ఎటువంటి స్పందన లేకుండా ఆయన ఇష్టానుసారం చేస్తూ ఒక వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీకే కొమ్ము కాస్తూ పరిపాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు కౌన్సిల్ సమావేశం హాల్కు సంబంధించి బీగాలు ఉండాల్సింది, హ్యాండ్ ఓవర్ ఉండాల్సింది సెక్రటరీ గారి దగ్గర ఉండాలి. అటువంటి బీగాల్ని కమిషనర్ గారి దగ్గర పెట్టుకొని ఒక మేయర్గా పిలిచి అడిగిన కౌన్సిల్ సమావేశం హాల్ తెరచని దుర్భాగ్యపర పరిస్థితి కొనసాగుతుంది. అదే కాకుండా 9/6/2025 ఆ తేదీన లెటర్ మూలకం కూడా మా మేయర్ గారిని మేము వచ్చి అడిగాం, సార్ కౌన్సిల్ మీటింగ్ మీరు డేట్ ఇస్తున్నారు, ఒకసారి కార్పొరేటర్ల అందరం ఇన్స్పెక్షన్ చేస్తాం సార్ ఎట్టుందో అని అడిగితే మేయర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి లెటర్ ఇవ్వండి, ఆయన వచ్చి తెరిపిస్తాను. కానీ మేము 2 రోజుల్లో కౌన్సిల్ హాల్ని తెరిపిస్తామని చెప్పారు. ఇంతవరకు 2 రోజులు కాదు, రేపు మొన్నటి మీటింగ్ కూడా ఉంది. అటువంటి పరిస్థితి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశానికి సంబంధించి 1-4 నుండి 10-6 వరకు ఎటువంటి ప్రభుత్వం నుండి పర్మిషన్ లేకుండా బడ్జెట్ మీటింగ్ జరగకపోయినా అంతకుముందే మేము స్టాండింగ్ కమిటీలో మా స్టాండింగ్ కమిటీ అప్రూవల్ ఇచ్చారు బడ్జెట్లో. అప్పుడేమో ముందంతా ఒక వర్కర్స్ పై శాలరీస్ అడిగినా వాళ్ళు బడ్జెట్ పెట్టలేదు, మేము ఇచ్చేదానికి కాదు అని చెప్పి ప్రతిసారి 2 నెలలుగా కార్మికులను కూడా సతాయించిన పరిస్థితి ఈ కమిషనర్ గారికి తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుండి 11/6 ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ ఇచ్చారు. కమిషనర్ గారు లెటర్ పెడితే బడ్జెట్ సమావేశం జరగలేదు సార్, బడ్జెట్ అంటే స్టాండింగ్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి అత్యవసరమైనటువంటి వాడుకోమని చెప్పి ఇచ్చారు. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు ఆయన బడ్జెట్ కొనసాగించుకుంటున్నారు. కాకపోతే ముందుగానే మా మేయర్ గారు 16వ తేదీ 16/6/2025 బడ్జెట్ పెట్టాలి, 18/6/2025 జనరల్ బాడీ పెట్టాలని చెప్పేసి కమిషనర్ గారికి లెటర్ ఇస్తే, సార్ ఇప్పుడు క్లియర్ 7 days టైం ఉండాలి ఏ మీటింగ్ పెట్టాలన్నా, కాకపోతే బడ్జెట్ మాకు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు సమస్య లేదు, జనరల్ బాడీలో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, జనరల్ బాడీ జరిపించండి, ఆ తర్వాత 7 days తర్వాత మళ్ళీ బడ్జెట్ జరిపించమని చెప్పి కమిషనర్ గారు కోరారు. ఆ తర్వాత మా కార్పొరేటర్లతో కూడా మా మేయర్ గారు చర్చించి బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి 23 డేట్ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా సమావేశం హాలు తెరచమని పలుమార్లు అడిగినా కూడా ఆయన స్పందించలేదు. ఆ స్పందించకపోవడంతో నిన్నటి దినం ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అడిగాం, ఎస్పీ గారిని ప్రొటెక్షన్ కల్పించండి సార్, గత మీటింగులో వందలాది మంది మా కార్యకర్తలతో ఎమ్మెల్యే గారు వచ్చారు. అవి ఎందుకంటే అప్పుడేమో కార్పొరేటర్ భర్తలు మహిళా కార్పొరేటర్ భర్తలు వస్తున్నా కూడా బయట పంపించారు. ఎందుకంటే రూల్స్ అప్పుడు 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్నాయి, 3 అంచెల భద్రత పెట్టినారు. ఖచ్చితంగా రూల్స్ ప్రభుత్వం ఏదైతే ఇస్తారో శాంతి భద్రత భాగం మా కార్పొరేటర్ భర్తలు అయితే మా కార్యకర్తలు అయితే అందరూ పాటించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.